విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన కింగ్డమ్ చిత్రం ఈ వారమే థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పథకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. ఇక భారీ అంచనాల నడుమ జూలై 31న విడుదలైన కింగ్డమ్ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిన కింగ్డమ్ వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. రౌడీ ఫ్యాన్స్ అన్న హిట్ కొట్టేశాం అని సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతున్నారు. మొత్తంగా రౌడీ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. ఇక ఈ సినిమాకు మంచి టాక్ తో పాటు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ముందు నుంచి భారీ హైప్ ఉండటంతో ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. కింగ్డమ్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 39 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ ప్రకటించారు. నాన్ హాలిడే రోజు రిలీజ్ అయినా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ తో ర్యాంపేజ్ చేశాడు దేవరకొండ. ప్రస్తుతం థియేటర్లలో కింగ్డమ్ కు పోటీ లేకుండా ఉంది. దీంతో విజయ్ కెరీర్ లోని ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా ఉందని అంటున్నారు.